ఇటీవల కేంద్రం లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ బిల్లు వల్ల ముస్లిం జాతికి అన్యాయం జరుగుతుందని, సవరణ పేరుతో ముస్లింల వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని పేర్కొంటూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ పలువురు మైనార్టీ నేతలతో కలిసి డీసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహమ్మద్ తాజుద్దీన్ మాట్లాడుతూ, ఈ దేశంలో రైల్వే, రక్షణ శాఖ వక్ఫ్ 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. 1995 చట్టం ప్రకారం దేవుని అల్లా పేరు మీద ఈ భూములు అల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ భూములను ప్రైవేట్ పరం చేయడానికి, ముస్లింలకు అన్యాయం చేసి మరొక వర్గం వారిని సంతృప్తి పరచడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ మెజార్టీతో ఉభయ సభలలో బిల్లును ఆమోదింపచేసింది. సెక్యులర్ పార్టీలు అన్ని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, దేవగౌడ ముస్లింల ఓట్లను దండుకొని నేడు మతతత్వ పార్టీతో చేతులు కలిపి బిల్లుకు మద్దతు ఇవ్వడం దారుణం. వీరికి రాబోయే ఎన్నికల్లో ముస్లింలు బుద్ధి చెప్పడం ఖాయమని, వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పేద ముస్లింలకు చెందాలని ప్రచారం చేసుకుంటూ ముస్లింలకు అతిపెద్ద ద్రోహం చేస్తున్నారు బీజేపీ నేతలు. దేవాదాయ శాఖ, క్రైస్తవ మిషన్, సిక్కుల కమిషన్ బోర్డులలో ఆయా మతాలకు చెందిన వారిని మాత్రమే సభ్యులుగా చేర్చి వక్ఫ్ కమిటీలు మాత్రం ముస్లిమేతరులకు కమిటీ ఏర్పాటు చేయడం వెనుక బీజేపీ ప్రభుత్వం మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేయడం దారుణం. ముస్లిమేతరులు వక్ఫ్ చేసే ఫండింగ్ ను ప్రభుత్వం స్వీకరించవద్దు. అందు భక్తులను సంతృప్తి పరచడానికి బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను సెక్యులర్ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. భారతదేశంలో రైల్వే, రక్షణ తర్వాత మూడో అతిపెద్ద భూములు అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములే ఉన్నాయి. 9.4 లక్షల శాతం వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. అవి ముస్లింలకు సంబంధించిన భూములు. ముస్లింలకే 1995లో దాన్ని చట్టం తీసుకురావడం జరిగింది. ఓన్లీ ముస్లింలకు చెందే విధంగా ఆ భూములు ఉండాలి అని చెప్పడం జరిగింది. అవి దేవునికి సంబంధించిన మళ్ళా నిర్వహించిన భూములు అవి. కానీ మొన్న రాజ్యసభలో మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో అతి తక్కువ మెజార్టీతో సవరణ బిల్లు నెగ్గడం జరిగింది. చట్టం తేవడం జరిగింది. అది బిల్లు పాస్ చేయడం జరిగింది. సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్, ఇంకో పార్టీ ఉన్నది రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్, దేవగౌడ, ఇలాంటి 4-5 పార్టీలు ముస్లింల ఓట్లు దండుకొని ప్రభుత్వాలు నడుపుతున్న బీహార్, ఆంధ్రప్రదేశ్ వారు కూడా సెక్యులర్ పార్టీ చెప్పుకుంటున్న వాళ్ళు కూడా బిల్లుకు మద్దతు ఇవ్వడం చాలా దారుణం. ఎందుకంటే ప్రతి పనిలో మేము ముందున్నాము, ముస్లింలకు అండగా ఉంటున్నాము చెప్పుకుంటూ ఓటు దండుకుంటున్న ఈరోజు సెక్యులర్ పార్టీ వాళ్ళు ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ఇవ్వడం చాలా దారుణం. ఇలాంటి వారిని వచ్చే ఎలక్షన్లలో ముస్లింలు తాగిన బుద్ధి చెప్తారని కోరుతున్నారు. ఇంకోటి, ఒక చట్టంలో ఏమిటంటే నాన్ ముస్లింలు కూడా దానిలో కమిటీలో తీసుకోవడం జరిగింది. మహిళలు కానీ వేరేలు కానీ దీనిలో కమిటీలో తీసుకోవడం. ఎన్నో కమిటీలు ఉన్నాయి. దేవాదాయ బోర్డు ఉన్నది, క్రిస్టియన్ కమిటీ బోర్డు ఉన్నది, వేరే ఉన్నాయి, సిక్కులది కూడా ఉన్నాయి. కానీ దానిలో ముస్లింలలో బోర్డు మెంబర్లు ఉన్నారా? లేరు. కానీ దీనిలో ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా ఏదో చేద్దామని చేస్తున్నారు తప్ప ఇది ఏది ఉద్దేశం కాదు. ఇంకోటి, ఇలా చేయడం వల్ల హిందువుల ఓటు దండుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ కొందరు అంధభక్తులు సంతోషిస్తున్నారే తప్ప సెక్యులర్ చాలా శాతం సెక్యులర్ ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది హిందూ మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చాలా ప్రదర్శన కూడా చేస్తున్నారు.